శ్రీ గంగాధరేశ్వర స్వామి ఆలయం, కర్ణాటక రాష్ట్రం, తుముకూరు. అభిషేకం చేసే నెయ్యి వెన్నగా మారే అద్భుతం ఈ ఆలయం ప్రత్యేకం. శివాలయంలో 1600 సంవత్సరాల నుండి జరుగుతున్న అద్భుతం. సైన్స్కు అందని వాస్తవం. నెయ్యి అభిషేకం చేసినప్పుడు నెయ్యి వెన్నగా మారుతుంది. శివానుగ్రహం. తన ఉనికిని పరమేశ్వరుడు చెబుతున్నట్టే ఉండే ధార్మిక దివ్య చైతన్య రహస్యం. కర్ణాటక రాష్ట్రం, తుముకూరు. గంగాధరేశ్వర స్వామి ఆలయంలో జరిగే మర్మమైన ఈ విషయం అంతుపట్టని శివవైభవం. శివలింగంపై నేతితో అభిషేకం చేసినప్పుడు నెయ్యి వెన్నగా మారడం అభిషేకం సమయంలో భక్తులు ప్రత్యక్షంగా చూసే వరం. వెన్నగా మారే నెయ్యికి ఔషధశక్తులు ఉన్నాయని, అనేక రోగాలను నయం చేస్తాయని కూడా భక్తులు విశ్వసిస్తారు. ఈ అద్భుతం 1600 సంవత్సరాల నుండి ఆలయంలో జరుగుతోంది. అయితే ఇది ఎందుకు జరుగుతోందో ఇప్పటివరకు ఎవరూ కనుగొనలేకపోయారు. ప్రతి ఒక్కరూ ఆలయాన్ని సందర్శించి వారి కళ్లముందు జరిగే అద్భుతాన్ని చూసి తీరాల్సిందే. ఈ ఆలయం కర్ణాటక రాజధాని నుండి 54 కిలోమీటర్లు, శివగంగే పర్వత శిఖరంపై తుమకూరు నుండి 19 కిలోమీటర్లు, 804.8 మీటర్లు లేదా 2640.3 అడుగుల ఎత్తులో ఉంది. పవిత్ర పర్వతం శివలింగ ఆకారంలో ఉంది మరియు స్థానికంగా గంగా అని పిలువబడే ఒక నీటిధార ప్రవహిస్తుంది. తద్వారా ఈ ప్రదేశానికి దాని పేరు వచ్చింది. కొండపై చారిత్రక శిలపైన నంది లేదా బసవన్న నిటారుగా ఉన్న శిలపైన చెక్కబడినది. శివయ్య కొలువై ఉన్న పర్వతం శివలింగాకృతిని పోలి ఉంటుంది. పర్వతం నుండి నిత్యం పారే జలధార శివయ్య శిరస్సు నుండి జాలువారే గంగమ్మను తలపిస్తుంది. పర్వతంపై కొలువైయున్న దేవాలయాలు, ప్రమదగణాలు సాక్షాత్ కైలాస శిఖరంపై ఉన్న భావనకు వేదికలవుతాయి. పర్వతం చుట్టూ ప్రవహించే నీటిలో స్నానం పుణ్యప్రదమని, సకలపాప హరణమని భక్తులు విశ్వసిస్తారు. అభిషేక సమయంలో పరమేశ్వరునికి సమర్పించే నెయ్యి వెన్నగా మారడం అద్భుతమైన అనుగ్రహం. ఇలా అనేక విశిష్టతల సమాహారం శివగంగ దివ్యక్షేత్రం. ఈ క్షేత్రాన్ని దక్షిణకాశిగా పిలుస్తారు. పర్వత శిఖరంపైన గంగాధరేశ్వరుడు దేవాలయం, హున్నమ్మదేవి ఆలయం, పాతాళగంగ ఆలయం, నందీశ్వరుడు కొలువైయున్నారు. ఈ శిఖరంపైనే శారదాంబ ఆలయం. ఈ ఆలయం చుట్టూ అగస్త్యతీర్థ, కపిలతీర్థ, కణ్వతీర్థ, పాతాళగంగ సరస్సులు ఉన్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా ఆలయం సాయంత్రం సూర్యరశ్మి నందికొమ్ముల మధ్య ఒక ఆర్కు గుండా వెళ్లి గుహలోపల ఉన్న లింగంపై నేరుగా పడి లోపలి విగ్రహాన్ని ప్రకాశిస్తుంది. ఈ దృగ్విషయం పురాతన వాస్తుశిల్పుల యొక్క సాంకేతిక నైపుణ్య యొక్క రుజువు. ఈ ఆలయం యొక్క మరొక గుఖ్యత ఏమిటంటే దేవుడి కోసం ఆలయంలో వెలిగించిన దీపం తప్ప వేరే విద్యుత్శక్తి లేదు. ప్రజలు ఈ వెలుగులోనే స్వామివారిని చూస్తారు. చెక్కిన అనేక మండపాలు కూడా ఉన్నాయి. ఓం నమఃశివాయ.